సార్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మొన్న జరిగాయి కదా, వేడుకలు జరిగాయి కదా. వేడుకల్లో భాగంగా ఆ వేడుకలు వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ కొంచెం ఆ వేడుకలు ఇబ్బందికరంగా జరిగాయని చెప్పి టీడీపీ కూటమి నాయకులు అంటున్నారు. ఏంటి ఆ వేడుకలు జరుపుకోవడం కూడా తప్పేనంటారా? ఇక్కడ వాళ్ళకి ఏ రకంగా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఏ రకమైన ధర్నాలు చేయడం కానీ లేకపోతే ఏ రకమైన మైనస్లు కానీ చూపించడానికి అవకాశాలు లేని పరిస్థితులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కనీసం వాళ్ళ అధ్యక్షుడు జన్మదినాన్నైనా సరే బయట మనం ఘనంగా నిర్వహిస్తే ఈ జనాల్లో మన వైసీపీ అడ్రస్ అనేది ఉంటుంది. మన వైసీపీ అడ్రస్ అనేది లేకుండా పోయే విధంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. ముందు ముందు ఏమవుతుందో అని చెప్పేసి ఆ దిశగా వాళ్ళు అలా చేయటం అనేది జరిగిందని నేను అనుకుంటున్నాను. రప్పారప్ప అంటూ కేకులు కట్ చేయడం, మేకతలలు బలివ్వడం ఏంటి ఇది? దేనికి సంకేతం అంటారు? వాటి గురించే అలా ఎలక్షన్ ముందే సిద్ధం అని చెప్పి ఒక టైటిల్ వేశారు. మీకు గుర్తుందో లేదో, సిద్ధం అనే టైటిల్ వేసింది కేవలం దేనికి సిద్ధం అనేది సంకేతం ప్రజలు చక్కగా ఇచ్చారు. ఏది 11 సీట్ల పరిమితం చేశారు. కాబట్టి ఎలాగ మీరు రఫా అన్న ఇంకోటన్నా 11 గుండా లేని పరిస్థితిని ఈ ప్రజలు కల్పిస్తారు. ఎందుకంటే ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంగా కితాబిస్తున్నారు. అందరం చూస్తూనే ఉన్నాం. మనం ఏ రకంగా కూడా ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నా సరే, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా 1వ తారీఖు కల్లా పెన్షన్లు అందించడం కానివ్వండి, లేకపోతే రోడ్లు గుంటలమైన రోడ్లని నీట్గా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లని ఏర్పాటు చేయడం కానివ్వండి, అన్ని విధాల్లో కూడా ఎందులో కూడా తక్కువ లేకుండా తల్లికి దీవెన తల్లికి వందనం అనే ప్రోగ్రాం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమౌంట్స్ ఇచ్చేయటం కానివ్వండి, ఎన్ని చేసినా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేది మునుముందు బ్రహ్మాండంగా ఇదే పరిపాలిస్తుంది. ఈ కూటమే బాగుంటుంది, కూటమి వల్లే మనం లబ్ధి పొందామని చెప్పేసి పేద ప్రజలు, బడుగు బలహీన మైనారిటీ వర్గాలు కూడా అందరూ ఆనందభావాన్ని వ్యక్తం చేస్తుంటే వాళ్ళ యొక్క అడ్రస్ని, వాళ్ళ యొక్క చిరునామాని మళ్ళా తెలియపరచడానికి ఈ బర్త్డే వేడుకలు చేశారని అనుకుంటున్నాను. మొన్న జరిగిన వైసీపీ వాళ్ళు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దని చెప్పి కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి ఇచ్చిన అది విజయవంతం అవ్వటంతోనే మోడీ దగ్గర నుంచి వచ్చింది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని తిట్టండి, మీరు సైలెంట్గా ఉన్నారని చెప్పి అందుకనే తిట్టారని చెప్పి మన నారా లోకేష్ రాజమండ్రిలో జరిగినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ పెరవలి గ్రామంలో జరిగిన సభల్లో కానీ జగన్మోహన్ రెడ్డిని తిట్టారు. అందుకే మోడీ చెప్తేనే తిట్టారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇది నేను అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నానండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటేనే మోడీ గారు ఉన్నారు. అందులో మోడీ గారు ఉన్న ఆ కూటమిని వ్యతిరేకించి లేకపోతే ఆ కూటమిని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిట్టి చేసే విధానం అయితే కాదు. వాళ్ళు సొంతగా ఏదో కావాలని ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి సంతకాలు పెట్టించుకొని చేసినంత మాత్రాన ఏమి ఇది ఉండదు. మెడికల్ కాలేజ్ విషయంలో కూడా అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి తొందరగా ప్రైవేటీకరణలో మొత్తం ప్రైవేటీకరణ కాదు, అది గమనించాలి, అది ప్రజల్లో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో దాన్ని కూడా అభివృద్ధి బాగా వెంటనే మెడికల్ కాలేజ్ రంగం చాలా కాస్ట్లీ సంబంధించింది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, ఇప్పుడు ఆర్థిక స్తోమత దృష్ట్యా వాళ్ళని కూడా మనం తీసుకుంటే బాగా ఉంటుంది. పిల్లలకు బాగా ఎక్కువ మంది డాక్టర్లని మనం తయారు చేయొచ్చు అని, అంటే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ బాగా ఖరీదైనవి కాబట్టి ఆ ఖరీదైన ఎక్విప్మెంట్ని కూడా ఇలా ప్రైవేట్ వాళ్ళని కూడా కొంతమందిని మనం ఇవ్వటం వల్ల ఈ యొక్క విధానం పీపీపీ విధానం అనేది బాగుంటుందనే ఉద్దేశంతో బాగా నిష్ణాతులు, బాగా చదువు ఉన్నోళ్ళు, బాగా ఎవరైతే దీంట్లో ఇది ఉన్నారో అనుభవం ఉన్నోళ్ళు అలాంటి వాళ్ళు ఇది రూపకల్పన చేసింది. దాన్ని వ్యతిరేకిస్తున్నారంటే ఇక ఏదో ఒకటి రాళ్ళు తేయాలి. మనం ప్రభుత్వం పట్ల బాగా నడుస్తున్న ప్రభుత్వం ఏదో ఒక రాయి వేసి మనం దానికి ఏమీ లేకుండా చేయాలనే ఉద్దేశం వాళ్ళలో మనకు కనబడుతుందని నేను అనుకుంటున్నాను. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు గనక ఈ ప్రైవేటీ మెడికల్ కాలేజ్ అంశాన్ని వెనక్కి తీసుకోకపోతే నెక్స్ట్ వాళ్ళ గవర్నమెంట్ రాగానే వచ్చిన 2 ఏళ్లలో ఎవరైతే కాంట్రాక్టర్లు తీసుకున్నారో కాంట్రాక్టర్లు లోపలేస్తానంటున్నారు. 15 సంవత్సరాల దాకా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని మా అంచనా అండి. ఎందుకంటే 15 సంవత్సరాలని ఎందుకు అంటున్నానంటే ఇంకా ముందు కూడా పెరగవచ్చు, అదైతే చెప్పలేము. కాకపోతే ఏంటంటే తప్పకుండా, ఎందుకంటే ఒకసారి కూటమి ప్రభుత్వం ఒకసారి ఉన్నప్పుడు వీళ్ళు మధ్యలో మళ్ళీ ఏం చేశారంటే డిస్టర్బ్ చేసి, నేను ప్రతి ఒక్క ఇంటిని వెళ్ళి వాళ్ళు నేనేదో చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాలను నమ్మి ఒకసారి అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ వచ్చేటప్పటికి అలాంటి తప్పైతే చేయరని చెప్పేసి ప్రజలు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకళ్ళ చేతిలోనే మనం ఈ యొక్క కూటమి చేతిలోనే, పైన కేంద్రంలో కూడా కూటమే, కేంద్రంలో కూడా మన మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మోడీ గారితో మనం కలిసి పయనిస్తే తొందరగా
తప్పకుండా మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకుంటాము. మన యొక్క రాజధాని అమరావతి ఏకైక రాజధానిని కూడా అభివృద్ధి చేసి ఎంతోమందిని నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరి యొక్క అభిలాష. కాబట్టి అలాంటి తప్పు మళ్ళీ ఇంకోసారి చేయరని చెప్పేసి నేను తప్పకుండా అనుకుంటున్నాను. మరి ఎందుకు పదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటున్నారు? వచ్చిన 2 నెలల్లోనే కాంట్రాక్ట్ 2 నెలల్లోనే కాంట్రాక్ట్ను లోపల వేయమంటారు. ఏంటి ఇది? ఇవన్నీ దేనికి సంకేతం అంటారు? వాళ్ళు అనుకోవటం వాళ్ళకి జస్ట్ ఇదండి. ఎందుకంటే వాళ్ళ చిరునామాని కాపాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్యకర్తలు భయపడతారు లేకపోతే రావడానికి. నెక్స్ట్ కూడా అదే వస్తుందంటే మెల్లగా అటు నుంచి అటు దూకుళ్ళు పెడతారేమో అని చెప్పి వాళ్ళ యొక్క ఇది ఉండొచ్చు. ఎందుకంటే తప్పకుండా వచ్చేది ఏంటంటే నెక్స్ట్ వచ్చేది మళ్ళా కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం కడుతున్నారు ప్రజలు అని నేను చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.